లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో రైతులను దగా చేస్తూ తెలంగాణలో భరోసా ఇస్తామంటూ టీడీపీ రైతు యాత్రలు చేయటం పైన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నారు. వారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 86% మంది అవునని, 14% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, లోక్సభ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రముఖ విద్యావేత్త. శ్రీ రంగారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసన మండలిలో ఉపనేత. శ్రీ రమేష్ నాయుడు గారు, బీజేపీ యువనేత, జాతీయ యువమోర్చాలో సభ్యులు. ఇక శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే విప్గా కూడా పనిచేశారు, శాసన మండలి మాజీ సభ్యులు కూడా. ఇక రెండు రాష్ట్రాల్లో మళ్ళీ దసరా సందర్భంగా కానీ ఇతరత్రా కానీ సెంటిమెంట్ రాజకీయాలు పుంజుకుంటున్నాయా? ఇక్కడ బతుకమ్మకు 10 కోట్లు ఉత్సవాలు నడపాలని, జాతీయ స్థాయి పండుగగా కూడా దానికి ప్రసిద్ధి తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పిస్తే అక్కడ రాజధానిని పుట్టల నుంచి కూడా మట్టి తీసుకురండి, కాలువలు, చెరువులు, వాగుల్లో, కాలువలు, ఉపనదుల నుంచి కూడా నీళ్లు తీసుకురావాలి, దేశవ్యాప్తంగా నదీ జలాలను తీసుకురావాలంటూ అక్కడ రాజధాని శంకుస్థాపనని మరి సెంటిమెంట్గా వాడుకుంటున్నారా? అలాగే అధికార పక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా అక్కడ 2 చోట్ల ఆ రైతు ఆత్మహత్యలుగా అంశాన్ని ప్రధానంగా సెంటిమెంట్తో జోడించి మరీ వ్యాఖ్యానిస్తున్నాయా? ఏకకాలంలో రుణమాఫీ అంటూనో ఇంకోటో. అలాగే అక్కడ ఆ ఏపీలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ను కూడా అక్కడ విపక్షాలు గట్టిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా? తెలంగాణ సెంటిమెంటు సక్సెస్ అయిన తర్వాత ఈ 2 రాష్ట్రాల్లోనూ ఆయా రాజకీయ పార్టీలు మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయా ఏమిటి? ముందుగా రంగారెడ్డి గారు, 2 రాష్ట్రాల్లో ఈ సెంటిమెంట్ రాజకీయాలు అక్కడ రాజధాని పేరు మీద కానీ అలాగే అక్కడ ముహూర్తం మీద కూడా మళ్ళీ కాంట్రవర్సీ కొంతమంది స్టార్ట్ చేశారు. 12 గంటల తర్వాత చేస్తున్నారు, 12 గంటల కంటే ముందు చేయాలి అని చెప్పి కొందరు పండితులు చెబుతున్నారు. అదొక సెంటిమెంట్ అనుకోండి. బట్ స్టిల్ ఇక్కడ ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఇవన్నీ అట్లాగే ఇక్కడ 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అక్కడ 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు శంకుస్థాపన కానీ, ఇంకా రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ సెంటిమెంట్ రాజకీయాల మీద, సెంటిమెంట్ రాజకీయాల్లో మీ వాటా ఎంత, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అసలే ఈ దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రాంతం రాజకీయాలు, అన్ని రాజకీయాలకు ఒక మందుగా కనుక్కున్నట్టుగా కనపడుతుంది. ఎందుకోసం అంటే మనకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన కులమోడతి పోనీతి చేస్తే చేసిండి తీ అన్నది ఒక విధానం అయితే, ఈ సెంటిమెంట్ మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం మా తాను అంటారు ఊరు గాలి ఓడేడిస్తే పెళ్లిగా ఓడేడుస్తున్నాడు అన్నట్టు, నిజానికి వాస్తవికంగా స్పెషల్ స్టేటస్ లాంటిది కానీ మనము తెచ్చుకోగలిగి ఉంటే ఈ ఇసుంటి క్యాపిటల్ 10 కట్టగలుగుతాం. ఇండస్ట్రియల్ మనకెందుకోసం అంటే ఈ హిల్స్ ఏరియాలలో ఇంతకుముందు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, కానీ వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ తన నీరు ఉండదు, రోడ్లు ఉండవు. మనకు అన్ని కాంగ్రెస్ సెంటిమెంట్ సరే. ఇప్పుడు కాంగ్రెస్ సెంటిమెంట్ అని అనుకుంటే సరే, మీరు విమర్శించవచ్చు. నేను చెప్తున్నాను కాంగ్రెస్ సెంటిమెంట్ అంటే నేను చెప్పేది కాంగ్రెస్ సెంటిమెంట్ అనుకుంటే ఇదే బీజేపీ కాకినాడలో 2 రాష్ట్రాలు ఇస్తామని అన్నది, కానీ మాకు మొత్తం పోతుందని తెలుసు. ఒక్కదాన్నే డిపాజిట్ వచ్చింది అందరు, అయినా మేము అన్నమాటకు నిలబడ్డాం. కొన్ని ఇష్యూస్ మీద నిలబడాలి. ఇవాళ బాక్రా నాగల్ నుంచి ప్రాణహిత దాకా కట్టింది కాంగ్రెసే. ఇక్కడ ఎవడు గంపడు మన్నది సెంటిమెంట్లు మాట్లాడుతున్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ బిహెచ్ఎల్ లాంటి, ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఇవన్నీ చేసింది కాంగ్రెస్. ఇంకా చేయకపోవచ్చు, దాన్ని విమర్శించండి, దానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ సెంటిమెంట్స్ రాజకీయాలు ఏడుదాకా వచ్చినాయి అని అంటే దేశం అంతటా చూడండి మీరు. ఇవాళ ఇక్కడ మన రాష్ట్రాలనే కాదు, ఒక మాటలతోని ప్రభుత్వాలు నడపాలన్న విధంగా చూస్తున్నారు. అరే హైదరాబాద్ను కూడా కట్టినాం, హైదరాబాద్ కూడా నిజాం కట్టిండు, ఇంతకన్నా పెద్ద మహానగరం కట్టిరు. ఆయన ఇంత పూర్తి మాత్రం అది చేయలేదు. ఒక ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కట్టిండు, ప్రపంచాల్లో మంచి బిల్డింగ్ అది. దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పోయి చూడు, దాన్ని పొద్దున్న దాకా చూపించుకున్నా అన్న, అది ప్రాసెస్లో వస్తాయి. ఇఫ్ యూ గెట్ పర్చేసింగ్ కూడా ఈ శంకుస్థాపనలు ఇట్లాంటివి జరిగి ఉంటాయా? మన ద్వారా అసలు కట్టింది ఎట్లనో పోయింది ఎట్లనో తెలియలేదు. అంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ కట్టేది కాకుండా అంత పెద్ద ఉస్మానియా హాస్పిటల్ కట్టాడు, ప్రపంచం చూసేటానికి విధంగా. దాన్ని ఈ గంపలు మోసుడు, చెట్టు వీకుడు, ఊళ్ళంతా డప్పులు కొట్టించుకున్నాడు. ఇది ఏందనంటే ప్రజల యొక్క వాళ్ళకు జరిగే నిరుద్యోగం పైన కానీ, పేదరికం పైన కానీ
ఆ సెంటిమెంట్స్ తో పక్కకు తోగడానికే ఇది ఎత్తుగడ కదా, అంతకన్నా పెద్ద ఎత్తుగడ ఈ పాయింట్ బాగుంది. అంటే ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలైనా అక్కడ రాజధాని ఉత్సవాలైనా అంతేనంట. అవునండి, బతుకమ్మ ఏం బతుకమ్మ అండి, 1400 మంది చచ్చిపోయి రైతు సంతోషంగా ఉంటే బతుకమ్మ ఆడతాడు కానీ శవం మీద ఆడతాడా? ఇక ఇప్పుడు అసలు మేము ఏ పండుగలు చేసుకోమని అనాలా? ఇవాళ రైతులు ఈ విధంగా చస్తున్నారు కాబట్టి ఏ పండుగలు చేసుకోము, ఏ కొత్త బట్టలు కూడా ఏం చేయమని. పండుగలు ఎందుకు చేసుకుంటామండి? పంటలు బాగా పండించి అంత గ్రామాలలో బాగుంటే చేసుకుంటామా లేదా? లేకపోతే వాళ్ళు బాగా వస్తున్నారు కాబట్టి మనం ఆడుకుంటాం కదమ్మా. అదే కదా ఇప్పుడు ఆడుతున్నది. మనం అంతకన్నా ఇంకా అంత ఎక్కువ మాట్లాడితే బాగుండదు. అది ఒక పూజ దాని మీద మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు అనేటోళ్ళు ఈసారి చేసుకోవద్దు, ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. అపోజిషన్ చేస్తే ఓ మాట అంటారు, చేయకపోతే ఓ మాట అంటారు. చేయకపోతే బతుకమ్మ కూడా చేయరా అంటే అప్పుడు అంటారు కదా. మేము ఎప్పుడు బతుకమ్మ కూడా చేయలేదు, బతుకమ్మ కూడా నేను చెప్పేది బతుకమ్మ కూడా చేయలేదని లేదు అంటారేమో. నేను చెప్పేది మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టించి 3 ఎకరాలు దళితుడికి ఇస్తే ఆ దళితు మా చెల్లెళ్ళు బతుకమ్మ వాళ్ళంతలో వాళ్ళు పెట్టుకొని ఆడితే వాళ్ళ దగ్గరకు పోయి దండం పెడితే అదే పెద్ద బతుకమ్మ. కానీ మనం బతుకమ్మలు తీసుకుపోయి మొగోళ్ళతో సెక్రటరీట్లా బతుకమ్మలు ఆడిచ్చు నేను ఎక్కడ చూడలే. బతుకమ్మలు మా తల్లుడాలంగా చూసిన కానీ ఇదేందా ఉద్యోగస్తులు మొగోళ్ళు ఆడారు అందరు కలిసి ఆడుతున్నారు. ఈ బతుకమ్మ ఏంది? ఇదేదో బతుకమ్మలు వాళ్ళే తీసుకుపోయి పేర్చి ఆడుతున్నారు. ప్రజలు పేర్చుకొని సంతోషంగా ఆడాల్సిన బతుకమ్మను మనమే ఏంటో తీసుకుపోయి వాళ్ళ బతుకమ్మలు పెట్టి ఆడిచ్చుడు. ఇది ఏంది? ఇది ఇక మరి నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడదా? అపోజిషన్ ఉన్న వాళ్ళకి భలే ఎటైనా మాట్లాడుతుంది. నేను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఉదారంగా విరాళాలు తీసుకోవటం, గ్రామాల దత్త తీసుకోవడం, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది, రైతులను దత్త తీసుకోవాలని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, తండ్రి ఏదన్నా అయితేనో ఏది ఇంకోటి అయితేనో ఆ పదాలు వాడటం అంత మంచిదో కాదు, అది వేరే విషయం. కానీ చేత కాకపోతేనో ఇంకేదో చేస్తేనో విరాళాలు తీసుకోవాలి. కవితమ్మ గారు ఇప్పుడు విరాళాలు తీసుకుంటున్నారంటే ఏం దాని అర్థం అని ఆయన విరాళాలు తీసుకుంటే కూడా తప్పే అవుతుంది, విరాళాలు తీసుకోకపోతే రైతులను ఆదుకోవడం తప్పనే చెప్పొచ్చు కదా. గవర్నమెంట్ అపోజిషన్ ఉన్నాడు కదా, 2 రకాలుగా చెప్పొచ్చు కదా. నేను అపోజిషన్ వాళ్ళు ఏం చెప్పాలన్నది కాదు, పవర్ లో ఉన్నప్పుడైనా పవర్ లో లేకపోయినప్పుడైనా కొన్ని విషయాలను మాట్లాడాల్సింది. కాంగ్రెస్ కొంత ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్పాలా, ఉన్నది ఉన్నట్టు మా పార్టీలో ఎక్కువ మాట్లాడతారు. అది కాదు, మా పార్టీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు. మీరు కాదు కాదు ఇక్కడ నేను ఒక వాక్యం మీరు ఏమైందంటే మమ్మల్ని చెప్పనియారు, మీరే ఎక్కువ చెప్తారు, మీరే జనరేట్ లాభం లేదు. ఇంతసేపు మాట్లాడితే మాట్లాడి నిజం చెప్పని మా తాన మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం లేదో ఇంత లీకేజెస్ ఉంటాయి కానీ మేమే జైల్లో పెట్టినాం. ఇవాళ పెడుతుండ్రా, అది ప్రభుత్వం. అది ఆ పొరపాటు అని నేను అంటున్నా. అది ప్రభుత్వం. మేము న్యాయం చేయడానికి పోతే ఇది అన్యాయం మొదలుకైంది. అట్లనే తెలంగాణ ప్రజల పోరాటం 50 సంవత్సరాల నుంచి ఆ సమస్యను అడ్రస్ చేయాలని పాజిటివ్ అడ్రస్ చేశారు. నేను చెప్పిన దానికి చెప్పండి. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వాడుకుందామని చూసారు, అక్కడ సమైక్య సెంటిమెంట్ వాడుకుందామని చూసారు, అక్కడ దెబ్బతిన్నారు. సెంటిమెంట్ అన్నయ్యి ఇంతకన్నా పెద్ద సెంటిమెంట్లు చూసినాము. సెంటిమెంట్ గాలి బుడగ లాంటివి, అవి పనిచేయవు. అధికారాన్ని సోపానాలు కూడా చెప్పండి, ఒక్కసారికే పనిచేస్తుంది ఏ సెంటిమెంట్ అయినా. ఇంతకు ముందు 69లో కూడా సెంటిమెంట్ అప్పుడు కూడా చూసినాం మనం. అది ఎప్పటికి ఒకసారి పనిచేస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అమాయకులు అనుకొని నువ్వు పుట్టలు దవ్వుకొని అవి దవ్వుకుంటా కాదు. ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళా తెలుగు కళ్ళ వాళ్ళ మన తెలుగు వాళ్ళల్లో కూడా గొప్పతనం ప్రపంచమే చాటుతుంది. వారిని నువ్వు చీట్ చేసి నువ్వు ఇవేవో డ్రామాలు చేస్తే, ఏదో టీవీ సీరియల్ తీస్తే ప్రజలు ఇప్పుడు నమ్మరు. వారి మీద నాకు కోపం లేదు, అక్కడ ఇంకా మంచి క్యాపిటల్ కట్టాలి. కానీ మన పెట్టుబడి లేకుండా ఆటోమేటిక్ మనకు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా అది ఆ క్యాపిటల్ వచ్చేస్తుంది. సీతారాం నాయక్ గారు మాట్లాడడానికి ముందుగా సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. జగన్ దీక్షను మనం అందరం బలపరచాలి సార్. జగన్ దీక్ష కాదు. నేను ఒక మాట చెప్పాను, ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు అక్కడ ఏపీలో అపోజిషన్ సెంటిమెంట్. పొట్టల నుంచి కాలువల నుంచి మట్టి తీసుకురావడం అనేది అధికార పార్టీ సెంటిమెంట్. ఇక్కడ బతుకమ్మ ఉత్సవం అన్నది టీఆర్ఎస్ సెంటిమెంట్.
దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఇక్కడ అపోజిట్ సెంటిమెంట్. అట్లా సెంటిమెంట్ రాజకీయాల మీద మాట్లాడాను. అదే సార్, నా ఉద్దేశం వచ్చి జగన్ దీక్షను మనం బలపరచాలి. ప్రత్యేక హోదా వస్తే గానీ పరిశ్రమలకు రాయితీలు రావు. అందువల్ల మనం దాన్ని మనందరం ఆంధ్ర ప్రజలందరూ కలిసి బలపరచాలనేది నా మొదటి అభిప్రాయం. ఓకే, రైట్. కానివ్వండి, ధన్యవాదాలు. సీతారామ నాయక్ గారు చెప్పండి, మీరు చాలా విద్యాధికులు. ఈ సెంటిమెంట్ రాజకీయాల మీద మీ అనుభవం ఏంటి? మీరు కూడా సెంటిమెంట్ రాజకీయాలతో మీకు కూడా కలిసి వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ సాగుతున్న సెంటిమెంట్ రాజకీయాల మీద మీరేమంటారు? అంటే బతుకమ్మను సెంటిమెంట్తో కదా, ఇప్పుడు కాదు కదా, అది కాకతీయుల కాలం నుంచి ఉన్నటువంటి పండుగ. అది నవరాత్రులు, బతుకమ్మ అంటే ప్రకృతిని పూజించేటువంటి ఒక గొప్ప లక్షణం తెలుగు వారికి. అక్కడ కావచ్చు, ఇక్కడ అంటే ఎక్కువగా ఆంధ్ర మిత్రులు దీన్ని వాడుకోరు, కానీ తెలంగాణలో అది ఉంది. అది ఒక ప్రకృతి పూలను తీసుకొచ్చి పూజించేటువంటి గొప్ప లక్షణం. అది దాన్ని ఇప్పుడు ఎట్లా సెంటిమెంట్తో కడతామంటే ఇక్కడ ఒకటి ఉంది మీరు అనడానికి. గత అనేక సంవత్సరాలుగా కొంత ప్రాచుర్యం కానీ దీనికి ప్రాధాన్యత కానీ లభించకపోవడం, పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్ కొద్ది పోయిన కొద్దీ దానికి ఉండేటువంటి ఆ పాటలు, ఆ గొప్పతనం, ఆ హౌందతనం లభించాలి. దాన్ని ఇవాళ బతుకమ్మను తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ఒక పద్ధతిలో దానికి ఎంత ప్రాచుర్యం, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అది ఇవ్వాలన్నటువంటి ఆలోచనే తప్ప దీన్ని పెద్దగా సెంటిమెంట్తో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది కూడా ఏం లేదు. ఇప్పుడు క్రిటికల్ కామెంట్ చేశారు కదా బతుకమ్మ ఉత్సవాల మీద, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే రైతులు నేను కాదంటలేను. ఇప్పుడు ఏముంటుంది, ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలి, ఏదో ఒకటైతే మాట్లాడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు రైతుల ఆత్మహత్య ఎంతవరకు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పుడు మేమేమంటున్నాం, మా ఈ 14 నెలల్లో 4 నెలలు ఎండాకాలం పోతే 10 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతు ఎంత అప్పు తీసుకున్నాడు, ఏ కారణంగా చచ్చిపోతున్నాడని అది ఒక డిబేట్ పెడితే అందులో ఏం రాదు, నీకు 10% కూడా వెళ్ళదు. యావరేజ్ చనిపోయినటువంటి సంఖ్య ఈ 12 నెలలో 15 నెలలో తీస్తే తెలుస్తుంది కదా ఎప్పుడైందనేది. అది సెకండరీ. అది చస్తున్నాడు. రైతుకు అనేక సమస్యలు ఉన్నాయి. రైతును ఆదుకోవడం తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతాయి, ఈ సంవత్సరం ఎక్కడ రైతు లైన్లో నిలబడి ఓ ఎరువు కొరకు కానీ, ఓ విత్తనం కొరకు కానీ, ఇక లోన్ రాలేదని అటువంటి లేదన్నా. అంటే కరెంట్ ఇవ్వలేదా 9 గంటలకు? ఇక మీరు దేనికి అన్నిటినీ మనం విమర్శలకు తీసుకోకుండా మంచి జరిగిన దాన్ని మీరు కొంచెం మాట్లాడడం జరిగితే అది బాగుంటుంది. విమర్శ చేయండి. సో బతుకమ్మను సెంటిమెంట్తో ఇక్కడ కట్టలేను సార్. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే ఆ పండుగకున్న ప్రాధాన్యత అది కాదు. రైతులకు సంబంధించి ఇప్పుడు భరోసా యాత్రలు కానీ, ఇక్కడ కానీ కాంగ్రెస్ నేతల యాత్రలు కానీ భారీగా సాగుతున్నాయి కదా. మీకు వ్యతిరేకంగా సెంటిమెంట్ని డెవలప్ చేయండి, మీ సెంటిమెంట్ తోటి కొట్టాలనుకుంటే వాళ్ళు వస్తున్నారు. రైతు భరోసా, రైతు ఆత్మహత్యలను మాట్లాడడం వాళ్ళకి హక్కు ఉంది, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక రైతుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలని భరోసాగా ఇంకా 10 రోజులు చేయవచ్చు. ఇప్పుడు మీరే చూశారు, టీడీపీ వాళ్ళు మీ నాయకుడు అక్కడ ఏం భరోసా ఇవ్వకుండా మీరు ఇక్కడ ఏం భరోసా ఇస్తున్నారు. మీరు అదే పరిస్థితిలో ఉన్నారు కదా అంటే ఇప్పుడు 80 నుంచి 90% ఆయనకు మైలేజ్ పెరుగుతుంది అంటే వాళ్ళు మాట్లాడేది తప్పనేది మనకు క్లియర్ అవుతుంది. అంటే ఒకే విధానం ఉండాలి, జాతీయ పార్టీ కదా, మరి ఇక్కడ 2 విధానాలు ఎందుకనేది పోతారం గారు కరెక్టే కదా. మరి జాతీయ పార్టీ అంటున్నారు, జాతీయ పార్టీ కాకుండా వచ్చే 19లో నేనే అడుగు పెడతా, నేనే ముఖ్యమంత్రి అవుతాననేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఇదే వస్తుంది. అందుకోసం దీన్ని ఏదైతే పండుగ ఉన్నదో ఆ పండుగకు ఉండవలసిన ప్రాచుర్యం ఉండాలి. ఈ రైతులు కాదంటారు, అది సెంటిమెంట్ కాదు. ఎట్లయితే అది కాకతీయుల కాలం నుంచి వచ్చేటువంటి పండుగ, అది ప్రకృతిని పూజించే పండుగ. ఏదో ఆర్టిఫిషియల్ గా దేవుణ్ణో ఎక్కడో తీసుకొచ్చి పెట్టేది కదా. పువ్వు అనేది ఒక ప్రకృతి. ఆ ప్రకృతి అడగాదిగా కవితమ్మ గారి కోసమే ఈ ఉత్సవాలు జరుపుతున్నారు, వారి కోసమే ఈ డబ్బులని ఖర్చు పెడుతున్నారు అదని నేను కాంగ్రెస్ వాళ్ళు మొన్న విమర్శిస్తున్నారు కదా. కవితమ్మ ఒక్కటే ఆడపడచలేదు కదా, తెలంగాణలో చాలా మంది ఆడపడు. ఆవిడ నిర్వహించే కార్యక్రమాలకి డబ్బులు నిర్వహిస్తుంది. కార్యక్రమం ప్రభుత్వం గతంలో కూడా దాని ఇప్పుడు అదే కాదు చాలా పండుగలకు ఇచ్చింది. ముస్లింలకు, క్రిస్టియన్స్ కి అన్ని పండుగలకు ఒక ప్రాధాన్యత ఇచ్చింది. నేను కూడా అడిగాను, గిరిజనులకు ఉండేటువంటి తీజ్ పండుగను కూడా మీరు ఒకసారి మాట్లాడండి సార్, ఇవన్నీ అంతరించే పరిస్థితిలో ఉన్నాయి వాస్తవంగా. వాటిని అంటే నేను ప్రతిపక్షాలను కోరేది ఏంటంటే మీరు కొన్ని ఎవరికైతే మంచి జరుగుతుందో దాన్ని ప్రోత్సహించండి. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆడమంటారు, వాళ్ళని కూడా తప్పకుండా ఆడతారు వాళ్ళు. అవునండి, మాకంటే వీళ్ళు ఎక్కువ ఆడతారు. ఎట్లా ఆడతారంటే ఏది వైశ్యవులు వీళ్ళ ఇళ్లలో ఆ మహిళలు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అంతకంటే పెద్దగా తీసుకొచ్చి మా దగ్గర దొరలు అనేది కదా రెడ్డి రావులని, అప్పుడు వీళ్ళు ముందు నడిస్తే వాళ్ళు పెద్దగా వాళ్ళను పట్టుకొని అది పెద్ద హంగామాగా వచ్చేది వాళ్ళే. మాలాంటి ఇక్కడ ఆడేది అంతేనా, వాళ్ళే ఆడేది ఎక్కువ ఆడేది. దాని మీద సెంటిమెంట్ కూడా వాళ్ళే క్యాచ్ చేసుకొని ఇవాళ ఏమో మళ్ళీ ఇట్లా విమర్శిస్తే మనం ఏం చేస్తాం కాదా చెప్పండి.
ఎంత హంగామాగా వచ్చేది ఎరికేనా ఓ పెద్ద ముందు పనోళ్ళు వెనక దొరలు ముందు దాన్ని పట్టుకొని వచ్చేది. ఇలా పోయి కవితమ్మకు రుద్దుతే నేనేం చెప్పాలి? కాంగ్రెస్ మహిళా నేతలు వాళ్ళ నేను కాదంటే అనడానికి అవకాశం ఉంది కానీ ఇటువంటి ప్రకృతిని పూజించే ఏపీ సెంటిమెంట్ మీద కూడా ఏమైనా మాట్లాడతారు? ఏపీ సెంటిమెంట్ అంటే సార్ ఒకటే, నేను ముందటి నుంచి చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, వీళ్ళు ప్రత్యేక హోదా అనేది ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరంటే రాజధాని సెంటిమెంట్ కూడా లేదు. ప్రత్యేక హోదా దానికి స్పెషల్ స్టాటస్ ఏంటంటే రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అది కేవలం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంది. గవర్నర్ ప్రపోజ్ చేయాలి. ఎందుకు చేస్తున్నావు దానికి కాజులో అది ఏదైతే జగన్ గారు దీక్ష చేస్తున్నా అది కూడా సెంటిమెంట్ కోసం అనుకోవచ్చా? సెంటిమెంట్ అంటే సార్ మంచి వాళ్ళకు అక్కడ ఇద్దరు ఒక బలమైన ప్రతిపక్షం ఉంది. ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ముద్ర వేయాలి, దాన్ని క్యాచ్ చేసుకోవాలనేది పార్టీల రాజకీయాలు. అయితే నా ఒక విన్నపం ఏంటంటే కొత్త రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇక్కడ ఏది లేదు, దేనికి అది వాడుకోవాలి. ఎందుకంటే ఎంతో డెవలప్ అయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అన్ని వాళ్ళ కృషి ఉంది, మా కృషి ఉంది. ఇక్కడ మనం ఇంత చేసుకోగలిగినాం. ఆ కొత్తగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నో రాజధానికి జగన్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మంచో ఒప్పించో భయమో భక్తితోటి అక్కడ కట్టుకోవడం సబబు. కానీ దీన్ని అక్కడి నుంచి మట్టిదే, ఇక్కడి నుంచి తట్టదే, ఈ మట్టి ఎక్కడి నుంచి మట్టి ఒక్కటే సార్, ఎక్కడి నుంచి తెచ్చేది మట్టి నాకు సరదాగా ఉంది. పుట్టల నుంచి కూడా పుట్టల నుంచి మట్టి, చెట్ల నుంచి మట్టి, ఏ మట్టి ఎక్కడి నుంచి తెచ్చా ఏది ఉంది? ఎక్కడైనా మట్టి మీదనే కట్టాలి, ఏది కట్టినా. ఇంకెక్కడో పోయి ఆకాశంలో కట్టాలి. ఎక్కడ కడతారు? మట్టిలో సిమెంట్ తో కట్టాలి. రైట్, ఓకే. శివరామరెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా సురేష్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరూ పెద్దలకి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అందరూ సెంటిమెంట్ తో వాడుకుంటున్నారు సార్ అన్ని పార్టీలు. అవును, ఇవాళ సామాన్య మానవుడు బతకడానికి ఇప్పుడు రాజధాని కడుతున్నారు సీఎం గారు. అది కట్టినాక చూడటానికి బాగుంటాడు బతుకుంటారు కదా. రేట్లు ఎప్పుడైతే విరిగిపోయినాయి, ఎట్ట బతకాలి అర్థం కావట్లేదు. అది కూడా చూడండి సార్ మీరు. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. అక్కడే ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి కలిసి చెప్పండి, అయ్యా వినతి పత్రం ఇచ్చిరండి. విజయవాడలో ఉన్నారు కదా, ఈ సమస్య కూడా ఉంది సార్, మీరు చూడండి అంటే వారు చూస్తారు తప్పకుండా. అలాగే వెంకన్న గారు మిర్యాలగూడ నుంచి. వెంకన్న గారు నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. మాకు ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే అసలు తెలియదు సార్. కేసీఆర్ కూతురు కవిత గారు వచ్చినాకనే మాకు ఇవన్నీ తెలుసు. అవును సార్, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు బతుకమ్మ 10 కోట్లు కేటాయించి సార్ బతుకమ్మల గురించి. అవును, మంచిగా చెప్పండి. గత సంవత్సరం 10 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కూడా అంత ఇస్తున్నారు సార్. అయితే ప్రతి మండలి కూడా ఇప్పుడు మన ప్రతి సెంటర్ లో ఈ కవిత బొమ్మ అనేసి గవర్నమెంట్ అధికారికంగా కవిత గారి బొమ్మ అనేసారు సార్. అది ఫ్లెక్సీలు పెట్టారు. అది ఎంతవరకు సంబంధించారు సార్? మరి పెట్టారు అట్లా? ఏమండి నాయక్ గారు కవిత గారి బొమ్మ పెట్టారు? ఎందుకు పెడతారు? ఎవరైనా వాళ్ళ అభిమానులు ఉంటే ఎక్కడైనా ప్రభుత్వ పరంగా కవిత బొమ్మలు కానీ లేదు. తెలంగాణలో బతుకమ్మ లేకపోవడం ఏంది బాబు? ఇక్కడ అమెరికాలో మనది తెలంగాణ బతుకమ్మ లేకపోవడం ఏంది? బతుకమ్మ మీరు వేరే పరంగా చేస్తే మాట్లాడండి. బతుకమ్మని అంటే మేము మోస్తున్నారు, ముంగలు దొరలు ఆడిచ్చురు అని ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తెస్తున్నావా అని నేను అడుగుతున్నాను. అదే ఇప్పటికి ఉన్నది అప్పటికి ఉన్నది, అది అప్పటికి ఉన్నది ఇప్పటికి ఉన్నది. నేనేం మాట్లాడలేదు, నిజమే చెప్పిన ఇంకా బతుకమ్మలు దొరలు తెస్తే మరి అది చేస్తున్నారని. అంటే దొర ఒక కవిత కాదు కదా, అందరు దొరలు ఎంతమంది లేదు అన్ని ఊళ్ళలో. అదే దాన్ని రిపీట్ చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను. దాన్ని గౌరవించే విధానం అది గ్రామంలో. మరొక కాలర్ మిర్యాలగూడ నుంచి సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్తే, మాట్లాడండి. ఇది సెంటిమెంట్స్ అన్నది రగిలించడంలో టీఆర్ఎస్ పార్టీ తర్వాతనే ఏ పార్టీ అంతేనా? సెంటిమెంట్స్ రగిలించాలంటే భారతదేశంలోనే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళకి వెంటతో పెట్టిన వాళ్ళ తర్వాతనే ఎవరైనా. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా చెప్పాలని ఉద్దేశంతో జన్మభూమి లాగా చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ రకంగా చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే
ఆ పేటెంట్ హక్కు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. ఇచ్చేస్తే మంచిది. నాకు తెలిసి గతంలో చంద్రబాబు గారికి ఇంత సెంటిమెంట్ నేను ఎప్పుడు చూడలే. మరి ఈ గత కొద్ది సంవత్సరాలుగా బాగా పెరుగుతున్నట్లుంది. బహుశా వయసు రీత్యా కూడా పెరుగుతుందేమో తెలియదు కానీ గతంలో అయితే మామూలుగా ఈ ప్రజలతో పాలన ఇట్లాంటి కార్యక్రమాల్లో హడావుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. శివరామరెడ్డి గారు చెప్పండి, సెంటిమెంట్తో దెబ్బ కొట్టాలని మీ ప్రయత్నమా, ఏం జరుగుతుంది? మీరు కూడా ఇస్తారా పుట్టలు కాలువల నుంచి మట్టి అన్నీ కూడా? సార్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు జన్మము దీనికోసం రాజధాని కోసం మట్టి తీస్తాడు అన్ని ప్రాంతాలు అనేవాళ్ళని సెంటిమెంట్. అది ఏదో మేము కూడా తీసిపోయి మా ప్రాంతం మట్టి కూడా దాంట్లో కలిపినామని సెంటిమెంట్ కలపడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ నాట్ సెంటిమెంట్ కాదా, మా హక్కు. ఓకే, ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది కానీ అదే మా హక్కు, ఆంధ్రప్రదేశ్ హక్కు. ఓకే, ఇప్పుడు మా సోదరుడు నాయక్ గారు చెప్పారు ఏమని, కొన్ని ప్రాంతాలకే రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రాంతాలకు, మాకు తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి టెర్రరిస్టుల ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉండే నిరుద్యోగులు పెరిగినారంటే డెఫినెట్గా ఆ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అడవులు చాలా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆ తోన వెళ్లకుండా బతుకు జీవడాన్ని బతికించుకోవడానికి మాకు ప్రత్యేకంగా రాష్ట్రం ఇచ్చేటప్పుడు హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల నాయకుల ఆధ్వర్యంలోనే ఆ రోజు రాజ్యసభలో ఇచ్చారు. దాన్ని మేము అడుగుతున్నాము, అంతేగాని ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెంటిమెంట్. అంటే మా హక్కు రాదు అని తెలిసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెంచుతాం కదా, ఆ ప్రకారంగా ఇది మా హక్కు, పోరాటం అంతే. నేను హక్కు కాదనట్లేదు, బీజేపీ వాళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వట్లేదనే సంకేతాలు ఇవ్వట్లేదు నేను అంటలేదు. తెలంగాణ వాదంలో కూడా రాదని మీరు అంటున్నారు అన్నారు, అది హక్కుగా పోరాడి తెచ్చుకున్నారు. ఇది కూడా అంతకన్నా ముఖ్యమైంది. ఇప్పుడు నేను హక్కుగా పోరాడాల, తెలంగాణ రాదని నేను ఎప్పుడు మీరు కాదు, కొంతమంది అన్నారు కదా, చెప్పండి. నేను కూడా రాదన్నారు, అది హక్కుగా పోరాడి తెచ్చుకున్నారు. ఇది కూడా ఆంధ్రలో హక్కుగా పోరాడాలి. సోనియా గాంధీ గారు పోరాటం లేకుండా ఇచ్చేసారు చివరిలో. అదే సోనియా గాంధీ ఇది కూడా ఇచ్చింది, రేపు మళ్ళీ వచ్చి ఇది కూడా ఇస్తుంది. చేత కాకపోతే తప్పకుండా. ఎందుకంటే బీజేపీ కూడా ఇంతకు ముందు కాకినాడలు అన్నది ఇయ్యలేకపోయింది, మేమే ఇచ్చినాం కదా, అది కూడా అంతే. నా సహకారం లేకుండానే సహకారంతో తీసుకొని మాట్లాడేటట్టు మేము అందరూ లేచిపోతాం. ఊరికి మీరు వన్ మ్యాన్ షో పెట్టేయండి, ఊరికి అది బెస్ట్. ఇప్పుడు చెప్పేది ఒకటేనండి, ఇది మా హక్కుగానే పోరాడుతున్నాము. దీన్ని ఇంతకుముందు 2002లో వాజ్పేయి గారు కూడా మామూలుగా ఒక ఒక స్టేట్లో చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాకి ఇది ఇస్తే తప్ప వేరే డెవలప్మెంట్ కావడానికి అవకాశమే లేదు. ఇతర రాష్ట్రాలను చూపించో దీనికి ఇవన్నీ లేవు అని చెప్పడమో మంచిది కాదు. ఆ రోజు రాజ్యసభలో దాని గురించి ఒకవేళ ఆ రోజు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఈయన మన వెంకయ్య నాయుడు గారే చెప్పడం జరిగింది. ఎన్నికల హామీల్లో వీళ్ళందరూ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇద్దరు కలిసి ఓ అని ప్రచారం చేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక పక్క అవకాశాలను మెరుగవుతాయని తెలిసి చంద్రబాబు నాయుడు గారు జీవనోపాధి గారు అంటారు, వాళ్ళ మీద వచ్చే అవకాశం దానికైనా మెరుగైనా అంటారు. మెరుగైనది కావాలా, ఇది కావాలా, మాకు ఒకటి కాదు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలా, హోదా రెండు కావాలా. ఈరోజు మేము చేస్తున్నది వీళ్ళు ఎక్కడికో ఇండస్ట్రియల్ తేవాలని చెప్పి సింగపూర్ పోతా అంటాడు, చైనా పోతా అంటాడు, ఇంకొక కంపెనీ జపాన్ పోతా అంటాడు, రేపు ఎప్పుడో ఇంకొక కంట్రీ మలేషియానో ఏదో సార్ కొరియా, దక్షిణ కొరియాకి పోతా అంటున్నాడు. పోయి ప్రజల డబ్బులు అత్యంత ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆయన సంకల్ప దీక్షతో సంకల్ప జ్యోతులు, మట్టి, నీళ్లు ఇవన్నీ కూడా పోగు చేస్తారు సార్. ప్రపంచంలో పైకి అత్యంత కరువు లేకుండా కరువు నివారణిస్తానని చెప్పు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తానని చెప్పు, ప్రజలు ఆనందంగా ఉంటారనే దాంట్లో తోడ్పడు, ప్రజలు నీకు రుణపడి ఉంటారు. పెద్ద రాజధాని కట్టుకొని అన్నం లేకోకుండా ఇప్పుడు ఇంకొక మీకు కాలరే మాట్లాడడం జరిగింది ఇంతకుముందు, మాకు అంత రాజధాని తీసుకొని మేము ఉపాసం ఉండాలేము సార్, అది వచ్చేది ఎప్పుడో దాన్ని చూసుకుంటూ బతకడానికి అవుతుంది అని కరెక్ట్గా మాట్లాడినాడు. ఒక మిడిల్ క్లాస్ పేదవాడు ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి ఆయన మాట్లాడాడు. అంటే దాని అర్థం ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ చేసే మట్టి కానీ నీళ్లు కానీ సంకల్ప జ్యోతులు కానీ ఊరూరు నుంచి జ్యోతులు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తాయా చేయవా? చంద్రబాబు గారు వాటి మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు సార్? ఇవన్నీ ప్రజలు తీసిపోతే ఎవరు తీసిపోతారు? అన్ని ప్రాంతాలు తెలుగుదేశం కార్యకర్తలు తెమ్మంటారు, వాళ్ళు ప్రభావితం ఎప్పుడు ఆయన చేశారు కాబట్టి ఆయన ఏం చెప్తే అది వింటారు వాళ్ళు. మిగిలిన కామన్ పీపుల్ ఏం తీసుకోబోరు కదా. ఎందుకు వెళ్ళరు? వెళ్ళకూడదనే ఉంది జనంలో తీసుకోబోరు సార్.
జనంలో ఇంపాక్ట్ పడుతుందా లేదా, సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా అనేది నా ప్రశ్న. 100% పడుతుంది సార్. దీంట్లో అవన్నీ ఏమి లేదు. మా ప్రాంతంలో ఆడు ఉంది అంటే వచ్చేది ఏముంది, ముందు నా పరిస్థితి ఏమి, నా కుటుంబం పరిస్థితి ఏమి ఆలోచన చేస్తారే తప్ప, మా ఊరి పరిస్థితి ఏమి ఆలోచిస్తారే తప్ప, ఎక్కడో ఆడ అమరావతి కడితే ఇప్పుడు అంతర్జాతీయంగా హైదరాబాద్ సెంటిమెంట్ పెరగలేదా? హైదరాబాద్ తో అటాచ్మెంట్ చాలా సంవత్సరాల నుంచి రేపు అక్కడ మొదలవచ్చు కదా. నేను అదిగా చెప్పేది, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు ఇన్ని వేల ఎకరాలు, 1,00,000 ఎకరాలు తీసుకోవడమే, దాంట్లో 70,000 ఎకరాలు 80,000 ఎకరాలు మీరు తీసుకోవడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకంటే మనం వాడుకుంటుండేది ఎంప్లాయ్మెంట్కి వచ్చే లోపల, ఎందుకంటే మనకు అంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ అవసరం లేదంటారు, టెక్నాలజీ పెరిగిందని. ఈ రోజు అదే టెక్నాలజీ పెరిగినప్పుడు ఇన్ని వేల ఎకరాలు మీరు తీసుకొని కేవలం అంతర్జాతీయంగా వచ్చి వాళ్ళంతా ఇక్కడ స్టే చేయరు కదా. మనకి ఎందుకండి, మీకు ఇండస్ట్రియల్ ప్రాంతాల వారగా మీరు డెవలప్ చేయండి, అన్ని ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయండి, మనకు ప్రొడక్టివిటీ పెంచండి. ఈ రోజు మీరు అక్కడ తీసుకుంటున్నారు భోగాపురంలో, బాంబేలోనే 2,000-2,500 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మీరు భోగాపురంలో విపరీతంగా 15,000 ఎకరాలు అంటారు. ఎందుకండి ఇదంతా? నేను వాటి గురించి కాదు, సెంటిమెంట్ రాజకీయాలు కాన్సన్ట్రేట్ చేస్తాయన్న దాని మీద ఆసక్తికరంగా ఇవన్నీ సెంటిమెంట్ అనే దాంతో, రాజధాని అనే డెవలప్మెంట్ సెంటిమెంట్ తోని భోగాపురం ల్యాండ్ అక్విజిషన్ కానీ, మచిలీపట్నం ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఇంకోటి అక్విజిషన్ కానీ, ఈరోజు రైతులు వాళ్ళ బతులు వాళ్ళు బతుకుతున్నారు. రైతు కూలీలు 80 సెంట్లు 30 సెంట్లు 50 సెంట్లు ఉన్నాడు బతుకుతున్నాడు. వాళ్ళందరి సెంటిమెంట్ మీద మీరు కొడుతూ ఎవరిని రక్తపాతంతో రాజధాని కట్టి మీరు ఇది చేయాలనుకుంటున్నారండి? రైట్, ఒక్క నిమిషం. విజయనగరం నుంచి రోషయ్య గారు. హలో హలో, నమస్కారం అండి, మాట్లాడండి. హలో, కిరణ్ గారు విజయనగరం నుంచి కిరణ్ గారు మాట్లాడుతున్నారా? నమస్కారం, మాట్లాడండి. సెంటిమెంట్ రాజకీయాల మీద మీరేమంటారు? సెంటిమెంట్ రాజకీయం అనేది 100% కరెక్టేనండి. బీజేపీ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్న రాజకీయం సేమ్. ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే అది ఇచ్చేసారు అనుకోండి, అది సెంటిమెంట్ అవ్వదు. ఎందుకంటే హక్కు అయిపోతుంది. అది హక్కుగా ఇచ్చారు, అప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి అప్పుడు ఇచ్చారు అనేస్తారు. అదే ఇవ్వకుండా డ్రాగ్ చేసి వాళ్ళ సెంటిమెంట్ ను పెంచుకొని, అంటే వాళ్ళ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పి, అది ఇచ్చాము ఇది ఇచ్చాము అని చెప్పి జనాల సెంటిమెంట్ గ్రాప్ చేసుకోవడానికి ఇదంతా ప్రాక్టికల్ గా ఇస్తారని నమ్మకం అయితే ఉందా మీకు? అంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండడం కోసమే ఇవన్నీ, ఇవ్వకుండా ఉండడం కోసం. అంటే మేమే చేసాం దీన్ని, మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. 100% మేము ఏంటంటే దీని మీద మేమంతా కాన్సన్ట్రేట్ చేసాము, మాకు చాలా ఇష్టం ఉంది డెవలప్మెంట్ కోసం అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ రైట్. మరొకరు. హలో హలో, ఓషయ్య గారు ఉయ్యూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు రాజధాని గురించి, పెద్ద రాజధాని కడతాము, ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ లో 2వ స్థానంలో ఉంటదని చెప్పి అంటున్నారు కదా. అవును, మంచిదేగా. ఇప్పుడు మాకు 10 సంవత్సరాల నుంచి 60 గజాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు సార్. ఈ ఇళ్ల స్థలాలకి కనీసం 20 సార్లు అన్నా కానీ మేము ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేశాము. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, లేబర్ గురించి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జేసీ గారు, చంద్రుడు గారు ఉన్నారు కదా బందర్లో, కలెక్టర్ గారు మాకు, ఆయన ఎంఆర్ఓ గారికి కానీ పీడీ గారికి కానీ కేకేసి 30 లక్షలు నా నిధులు ఇస్తా, ఆ పేదవాళ్ళకి 60 గజాల భూమి రెడీగా ఉంది కాబట్టి అది పంచివ్వండి అని చెప్పంటే, దానికి రాజకీయ నాయకులు ఆ పని జరగకుండా ఆపేశారు సార్. ఇంకా రాజధాని పెద్దగా కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయలేనప్పుడు ఇంత పెద్ద రాజధాని కట్టి ఎవరిని బాగు చేద్దామని చెప్పి, రాజధాని అనేది ఉండాలే గాని రాజకీయ కుట్ర ద్వారా పేదవాడికి న్యాయం చేయాలనేది మా కోరిక. రైట్, బాగా చెప్పారు. ఇక రమేష్ గారు మాట్లాడడానికి ముందుగా చివరిగా అమర్ గారు అమెరికా నుంచి అమర్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. అమర్ గారు మాట్లాడండి. హలో అమర్ గారు. హలో, గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్లీజ్. సార్, ఈ సెంట్రల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కదా సార్. అవును అవును, ఏదైనా సెంటిమెంటే సార్, పాలిటిక్స్ అంటేనే సెంటిమెంట్ మీద. ఇప్పుడు పర్సెప్షన్. తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ జరగడం తప్పలేదు. ఓకే,
కంప్లీట్ చేయండి. రైట్, కట్ అయినట్టుంది. రమేష్ గారు చెప్పండి, సెంటిమెంట్ రాజకీయాలు మొత్తం మీద అంతా బీజేపీ లైన్కి వెళ్తున్నారా? ఎట్లా ఈ రాజకీయ పార్టీలన్నీ సెంటిమెంట్ రాజకీయాల్లో మీరు అగ్రస్థానం అనేది ఒక అభిప్రాయం ఉంది కదా? స్వతంత్రానికి పూర్వం తిలక్ మహాశయుడు ఈ దేశంలో ఉన్నటువంటి యువతలో దేశభక్తి నింపడం కోసం వినాయక చవితి చేశాడు. అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో బతుకమ్మ ఆడారు, ప్రాంతీయ భక్తి పెంపొందించడం కోసం దాన్ని ఉపయోగించారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా భూమితోనూ నీటితోనూ ఆవుతోనూ అన్ని రకాలుగా పశుపక్షాదులతో సహా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విడదీరానటువంటి అనుబంధం ఉంది. ఇది సెంటిమెంట్ కాదు, జీవన విధానంలో భాగం. ఇలాంటి సందర్భంలో అమరావతి అనేటువంటి మహానగరాన్ని, ప్రజా రాజధాని, మా యొక్క పరిపాలన ఆనందభరితమైనటువంటి సుఖ సంతోషాలతోటి గౌరవప్రదంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మమ్మల్ని వైపు చూసే విధంగా మేము ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేసుకోవాలనుకోవడం మా యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క సంకల్పం. కేవలం చంద్రబాబు నాయుడు గారికో, రమేష్ నాయుడుకో, లేదంటే శివరామరెడ్డి గారికో సంబంధించినటువంటి అంశం కాదు. మేము రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో సామాన్యుడు సైతం, రాజధానితో సంబంధం లేకుండా తిరిగేటువంటి రిక్షా కార్మికుడు సైతం హైదరాబాద్ లాంటి భాగ్యనగరాన్ని మేము వదులుకోవడం అనేది ఒక రకంగా గెంటివేయబడుతున్నాము. ఈ దేశంలోనే మాకు అన్యాయం జరుగుతుంది, అప్రజాస్వామికంగా ఈ విభజన జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా బాధపడ్డారు. అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు కూడా ప్రజా చేసిన విధానాన్ని, అందుకే రాబోయే రోజుల్లో విభజన ఒక నిమిషం సార్ దయచేసి మీరు ఒకటి ఆలోచన చేయాలి. అంటే మరి కాకినాడలో తెలంగాణ ప్రాంతంలో సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో పలానా విధంగా చేయండి, పలానా విధంగా చేయొద్దని ఏమన్నా ఒక మాట చెప్పారా? రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ మాట్లాడుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్యంగా చేసిన మీ ఏంటి ఆధారం ఏమిటి? పార్లమెంట్ తలుపులు అందుకే ప్రశ్నించాం. అయితే మాకు ఎందుకు అభ్యంతరం చెప్పాలా? నేను చేయను. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఒక్క మాట అడుగుతా. మీరు తలుపులు మూసారు, నేను ఈ బిల్లు సపోర్ట్ చేయట్లేదు. మీరు పోడియంలోకి వెళ్ళారు, నేను ఒప్పుకోవట్లేదు. లేదు పెప్పర్ స్ప్రే చల్లారు కాబట్టి నేను ఈ బిల్లును ఆమోదించను అని ఏమైనా ఒక బీజేపీ మంత్రి కానీ, బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కానీ ఎవరైనా అన్నారా? అనకుండా ఇప్పుడు కథలు చెబుతారేంది? దయచేసి ఒక మాట నాలి, ఈ భారతదేశంలో ఒక జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తులు తెలంగాణకు మేమందరము ఆమోదిస్తున్నాము, ఆమోదయోగంగా ఉన్నామని చెప్పిన అన్ని రాజకీయ పార్టీలు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలను మోసం చేయకూడదు, అదే సమయంలో ఆంధ్ర ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని తీర్చగలిగేటువంటి శక్తి మనకు ఉంది, రాబోయే ప్రభుత్వం మనదే అనేటువంటి ఉద్దేశంతో ఆ సమయంలో మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంత తప్ప కాంగ్రెస్ చేసినటువంటి అలా అంటే ఎట్లా? తెలంగాణ విషయంలో మీరు కేవలం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కోసం మాత్రమే మీరు రాష్ట్రాన్ని విభజన చేశారు. మేము అలా కాదు, ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, కలిసి మంచిది కాదు. అప్పటికే 100 మంది ఈడ ప్రాణాలు కోల్పోయారండి, 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతానికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాలి బాధ్యతగా ఫీల్ అయ్యేటువంటి విశ్వాసం ఉంది మాకు. సమైక్యోద్యమం చేయలేదే, బీజేపీ కార్యకర్తలందరూ కన్విన్స్ చేశాం. ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా కన్విన్స్ చేసినటువంటి గొప్ప పార్టీ విభజన జరిగేటువంటి సమయంలో చివరి అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అలా చెప్పలా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి, క్రియేటివ్ థింకింగ్ ఉంది, పెట్టుబడి పెట్టేటువంటి శక్తి సంపన్నులు మన దగ్గర ఉన్నారు. ఇలాంటి విశ్వాసాన్ని క్రియేట్ చేసాం. స్పెషల్ స్టేటస్ అనేది దానికన్నా ఇంకా బెటర్ గా కూడా ఆలోచిస్తున్నాం. అది మా యొక్క గొప్ప లక్షణం. మేము తప్పనిసరిగా హోదా అలా ఏంది మరి ఎవరో
ఎవరో ప్రతిపక్ష పార్టీ అన్నారు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఇదే బీజేపీ మీరంతా ప్రచారం చేశారు కదా ఎలక్షన్ నాయుడు గారు యంత్రం పనిచేసినట్టు ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం నిధులు రాబట్టడం కోసం చేస్తున్నటువంటి కృషిని మీరు మర్చిపోతున్నారు. ఆయన పడుతున్నటువంటి బాధ అంటే దానికి కథ వేరు దీనికి అదంతా కూడా ప్రత్యేక హోదాలో భాగమేనండి. ఇచ్చినటువంటి 1000 కోట్ల రహదారుల కోసం ఇచ్చింది అది కాదా? లేకపోతే బెల్ కంపెనీ అనంతపురంలో ఏర్పాటు చేసింది అది కాదా? లేదా డ్రెడ్జింగ్ మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చారు అది కాదా? నేను ఇంకొక విషయం దయచేసి సెంటిమెంట్ గురించి మాట్లాడారు, అది కన్క్లూడ్ చేద్దాం, తర్వాత ఏదానికైనా నేను సమాధానం చెప్పండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ సెంటిమెంట్ తోటి జీవన విధానంలోనే ఒక భాగము. అమరావతి అనేటువంటి మా యొక్క పుణ్య నగరము. రాజకీయ నాయకుడు కూడా మా పార్ట్ ఆఫ్ ద పెట్టగలిగితే వాడు పెద్ద నాయకుడు అయిపోతారు. అది ఇప్పుడు ప్రతిదానికి మనం చెప్పొచ్చండి, ప్రతిదానికి మాట్లాడచ్చు. ఆ రోజు తిలక్ మహాశయుడు కూడా వినాయక చవితి చేశాడంటే అది పెద్ద నాయకుడు కావడం కోసమా? కాదు, సంకల్ప సిద్ధి కోసం, యూనిటీ కోసం. అంతే, యూనిటీ కోసం. ఎస్, ఈ దేశం ఇప్పుడు కూడా యూనిటీ కోసమే. అమరావతి అనేటువంటి రాజధాని మనందరి యొక్క ప్రతిబింబము. దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి మించి పట్టణాన్ని నిర్మిస్తే అక్కడ కూడా అనేక అంతర్జాతీయ పరిశ్రమలు అక్కడ వస్తాయి. అంతర్జాతీయ పరిశ్రమలు వస్తే పెద్దదిగా అవుతుంది. అంతర్జాతీయ కూడా కొంచెం మట్టి తీసుకో అన్ని జిల్లాలకు వెళ్ళి దీనికన్నా పెద్దది అవుతుంది. ఇక్కడ ఉన్నారు కదా మీకు ఆ పెద్ద మనసు ఉండాలి. మీకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పాత్ర పోషించాలి. సర్ప్లస్ ప్లస్ స్టేట్ చేసాం. మా యొక్క చెమట రక్త బిందువులతో రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములైనాం, ఆనందిస్తున్నాం. విడిపోయినప్పుడు కూడా మీరు బాగా ఉండాలని కోరుకుంటున్నాం. అవసరమైతే విద్యుత్ కూడా కష్టాల్లో ఉంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు మీరు విద్యుత్ మేము ఇస్తామని చెప్పారు అడిగితే, కానీ మీరు ఉపయోగించుకోవట్లేదు. అది మీ యొక్క దురదృష్టం. మేము ఒకటి ఆంధ్ర ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయానికి మీరు తెలుగు వాళ్ళుగా తెలుగు అన్యాయం జరిగిన సెంటిమెంట్ అయితే మీ ఇద్దరికి బాగానే వర్కౌట్ అయింది. ఇప్పుడు దాక్షిణాలతో చంద్రబాబు దాక్షిణాలతో బతికే ఎవరు దయా దాక్షిణాలు? మేము బతకట్లే. మేము అంతకన్నా కూడా పైచేయిగా ఉంది మా చెయ్యి. మేము అవసరమైతే త్యాగం చేసాం. అట్లా ఎవరు దయా దాక్షిణాలతో బతకడానికి మేము కూడా సిద్ధం లేదు. మేము కూడా పెట్టించుకుని చేయగలరు. మీరు మాట్లాడారు దయా దాక్షిణాలతో బతికే రాష్ట్రం కాదు. ఇంకోటి ఆ రాష్ట్రం లేకపోతే ఇప్పుడు సర్ప్లస్ స్టేట్ ఎట్లా అయింది? ఆ రాష్ట్రాన్ని ఇక్కడ సర్ప్లస్ స్టేట్ అనేది అబద్ధమే, అక్కడ పేద రాష్ట్రం అనేది అబద్ధం. ఇద్దరు పోటీలు పడి అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. దయా దాక్షిణాలతో అవసరం లేదు. కానీ అక్కడ మావారే కాబట్టి అక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న దానికి ఈ బీజేపీ కానీ ఇంకోటి చెప్తే ఆగేది కాదు. తప్పకుండా వాళ్ళ పక్షాన వాళ్ళకి సహకరిస్తాము. వాళ్ళకి అవసరమైన దాంట్లో వాళ్ళ సహకారం మేము తీసుకుంటాం, వాళ్ళకి ఇస్తాం. దయా దాక్షిణాలతో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మా యొక్క జాతీయ పార్టీ మీద జాతీయ నాయకులు ఒక్క నిమిషం అన్న దయచేసి నాలి. తెలంగాణ ఇచ్చేటువంటి నెల ముందు వరకు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినాయకత్వం తెలంగాణ యువమని కూడా చెప్పింది. ఇస్తామని ఏమన్నా చెప్పారా? కొందరు ఇస్తామని సంవత్సరం ముందు ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పింటే వివేక్ లాంటి వాళ్ళందరూ ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో జంపోతారండి? చాలా స్థాయిలో ఇస్తామని కొందరు ఇవ్వలేదన్నారు. నేను అనడం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దానికి మేము చేదోడు వాదోడుగా నిలిచాము కాదన్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిందా? మళ్ళీ మీరే అన్యాయం జరిగినటువంటి కొన్ని విషయాలు ఆ సమయంలో సంవత్సరం ముందు చేసి ఉండొచ్చు కదా. అది అన్యాయం అంటే అందుకే నష్టపోయారు ప్రజలు కూడా. పాతాళ మీ అంత తెలియదు అట్లా ఆడుకుంటే 2009లో చేసుకుని ఉండేవాళ్ళు కదా. రెండు చోట్ల వాళ్ళే గవర్నమెంట్ పెట్టుకునేవాళ్ళు కదా. వాళ్ళు ఎందుకు తెలియదు సుదీర్ఘంగా పరిపాలించడం ఎవరు తెచ్చారు అనంతపూర్ కానీ వీళ్ళు బిఎల్ కంపెనీ మేమే తెచ్చి డెవలప్ చేయాలి. బిఎల్ ఇప్పుడు వచ్చింది కాదు, గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అప్పుడు ఉన్నప్పుడే వచ్చిండే. డ్రెడ్జింగ్ ఎవరు తెచ్చారు? రోడ్లకు 1000 కోట్లు ఎవరు ఇచ్చారు? లేకపోతే మామూలు ఎవరు రాష్ట్రానికి బిస్కెట్ తెచ్చినాం అన్నట్టు ఒకటి మాత్రం రమేష్ గతంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు రావాలి రాకుంటే మేము ఇస్తాం. రమేష్ ఏమంటున్నాడు, అప్పుడు అన్యాయం జరిగిందని తెలిసి మరి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాము మేము చేసేస్తున్నాము. చెప్పండి. రేపు 22వ తారీఖున మోడీ గారు
చాలా మాకందరికి కూడా చాలా విశ్వాసం ఉంది ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో అప్పుడు మేము కూడా తెచ్చుకుంటాము. 22వ తారీఖు రాయలసీమలో ఉత్తరాంధ్రలో పర్యటన చేసేటువంటి సమయంలో మోడీ గారు తప్పనిసరిగా ఆంధ్రాకు వరాల జల్లు ఇస్తున్నాడా లేదా మాత్రం వాస్తవం. నా అనుభవంలో ఈ 60 ఏళ్ల అనుభవంలో గతంలో ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇలా పండగలని సెంటిమెంట్లుగా వాడుకోవటం, ఇలాంటి శంకుస్థాపన సెంటిమెంట్లుగా వాడుకోవడం అనేది ఇటీవల కాలంలో ట్రెండ్గా మారింది. ఇది సరే, ఇది జనానికి అట్రాక్ట్ అవుతారా లేదా తర్వాత ఏమవుతుంది? అయితే ఈ పేరు మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటే మా అందరు భాగస్వామ్యం ఉండాలనేది కోరిక. అంతే, అందరు భాగస్వామ్యం ఏదో ఒక విధంగా ఉండాలి. అది ధనమా అందరి భాగస్వామ్యం ఉంటారని నేను అభ్యంతరం పెట్టను. మా యొక్క గ్రామం అందరి భాగస్వామ్యం ఉంటాం పెట్టను, కానీ దీని సెంటిమెంట్ గా వాడుకోవడానికి రాజకీయాలు అలా మారిపోయింది. రాజధానిలో ఎద్దు దోచుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా భాగస్వామ్యం తప్పు పట్టట్లా. రాజధాని ప్రారంభించకముందే మనీ వెనుక ఫస్ట్ అవమానం ఉంటుంది, అనుమానం ఉంటుంది, తర్వాత అభినందన ఉంటుంది. రేపు మా యొక్క రాజధాని నిర్మాణం విషయంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి యొక్క ఇద్దరు యొక్క సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ సహకారంతో అద్భుతమైనటువంటి గొప్ప పేరే వస్తుంది. తప్పట్లా. అయితే దానికి ఇంత సెంటిమెంట్ అవసరమా అన్నది నా ప్రశ్న. అంటే సెంటిమెంట్ ద్వారా ప్రజల్ని ఒక రకమైనటువంటి ఒక హిస్టీరియాలోకి తీసుకెళ్ళాలి. మన ఇల్లు కట్టుకుంటామంటే మీరు పెళ్లి చేస్తుంటే మన ఇంట్లో పెళ్లి చేస్తుంటే మనం ఆలోచించమా? ముహూర్తం ఆలోచించడమా? మన బంధువులు పెంచుకోమా? అందరినీ భాగస్వామ్యం చేయమా? ఇల్లు కట్టుకుంటే మనందరం కూడా మట్టి. నేను ఇది ఇక్కడనే కాదు, ఇక్కడ బతుకమ్మోత్సవాలైనా, అక్కడ దసరా ఉత్సవాలైనా, రాజధాని అయినా, ప్రత్యేక హోదా సెంటిమెంట్ అయినా, అన్ని రాజకీయ పార్టీలు ఈ సెంటిమెంట్ రాజకీయాలతో జనాన్ని డెవలప్మెంట్ ఓరియంటెడ్ సెంటిమెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేకపోయినా సెంటిమెంట్ తోటి రాజకీయాలు చేయాలని మీరంతా అనుకుంటే నేనేం చేయాలి? ఏం లేదు, మీరు అన్నట్టు ఇప్పుడు మాకు సెంటిమెంట్ తోని తెలంగాణ సెంటిమెంట్ మేము వాడుకున్నాం, సక్సెస్ అయినాం. అది సెంటిమెంట్ అంటే దానిలో జస్టిఫికేషన్ ఉంది కనుక తెలంగాణ సెంటిమెంట్ సెంటిమెంట్ అక్కడ వాడుకున్నాం. ఈ 4 కోట్ల జనాల వల్ల మాకు వచ్చింది. మీరు మళ్ళీ బతుకమ్మని సెంటిమెంట్ అంటున్నారు. బతుకమ్మ సెంటిమెంట్ గా మార్చుతున్నారు అనేది ఇప్పుడు ఏమున్నది మాకు? రైట్, ఇప్పుడు ఏమి ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మీరు ఆడమన్నారు, ఆయన ఆడని అంటున్నాడు. మరి ఆయన అడగండి, సెంటిమెంట్ వ్యతిరేకం ఆయన ఆడతాడు. బతుకమ్మ రోజు టీవీ పెట్టండి, ఆయన ఊళ్ళో ఆయన ముందు. ఏపీలో దగా చేస్తూ తెలంగాణలో భరోసా ఇస్తామంటూ టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరితో యాత్రలు చేస్తున్నారన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 69% మంది అవునని, 31% మంది కాదని ఇప్పుడు చిన్న విరామం కొనసాగుతుంది.